మరోసారి పాకిస్తాన్ యూ టర్న్ తీసుకుంది. దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. మేము ఆడుతాం, ఇండియాతో మ్యాచ్ ఆడతామంటూ ప్రకటించింది. సో గత కొద్ది రోజులుగా, వారం రోజులుగా పాకిస్తాన్ డ్రామా ఆడుతుంది. భారత్తో మేము ఆడము అంటూ డ్రామాలు ఆడుకుంటూ పాకిస్తాన్ వస్తుంది. కానీ చివరికి పాకిస్తాన్కి యూ టర్న్ తీసుకోక తప్పలేదు. దిగొచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చింది. ఇండియాతో మ్యాచ్ మేము ఆడుతాము అంటూ ప్రకటించింది. వారం రోజులుగా పాకిస్తాన్ డ్రామా ఆడుకుంటూ వస్తుంది. చివరకు మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ దిగొచ్చింది. సో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. అయితే ఆర్థికంగా నష్టపోతాం, ఈ మ్యాచ్ ఆడకపోతే ఎక్కడ మేము నష్టపోతాము అన్నటువంటి భయంతో పాకిస్తాన్ దిగొచ్చింది. ఎట్టకేలకు మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది పాకిస్తాన్. సో దీంతో మరోసారి పాకిస్తాన్ యూ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చింది. ఇండియాతో మేము మ్యాచ్ ఆడతాము అని పాకిస్తాన్ స్పష్టంగా ప్రకటించింది. సో ఐసీసీతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వరల్డ్ కప్ T20లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్. సో జనరల్గా ఇండియా పాకిస్తాన్ అనేది దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్లు సాగుతుంటాయి. సో అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో ఇండియా పాకిస్తాన్ రెండు మ్యాచ్ ఆడుతున్నాయి అంటే చాలా మొత్తం టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. సో అటువంటి క్రేజీ స్పోర్ట్ అంటే గేమ్ రెండు దేశాల మధ్య సాగుతూ ఉంటుంది. సో ఈ T20లో వరల్డ్ కప్ T20లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఐసీసీతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. మ్యాచ్ బహిష్కరించాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. సో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడదు అనేటువంటి ప్రకటనలు చేసింది. వారం రోజులుగా డ్రామాలు ఆడింది. ఎట్టకేలకు ఆర్థికంగా నష్టపోతామేమో అన్నటువంటి భయంతో పాకిస్తాన్ తనకు తానుగా దిగొచ్చినటువంటి పరిస్థితి. ఐసీసీతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్లో మధ్య మ్యాచ్ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారమే పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోతుంది. అయితే మ్యాచ్ బహిష్కరించాలనేది నిర్ణయం ముందుకు తీసుకున్నారు. తర్వాత ఆ నిర్ణయం నుంచి ఉపసంహరించుకున్నారు. చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం లభించింది. కొలంబో వేదికగా ఇండియా పాకిస్తాన్ తొలి మ్యాచ్ జరగబోతోంది. భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పైన పునరాలోచించాలని పీసీబీని కోరిన శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు. సో దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మళ్ళీ పునరాలోచించుకుంది. మిత్ర దేశాల విజ్ఞప్తితో ఆడేందుకు పాకిస్తాన్ టీంకు అనుమతి. సో శ్రీలంక ప్రధాని, పాక్ ప్రధాని మధ్య కుదిరిన సఖ్యత. పాకిస్తాన్, భారత్, బంగ్లాలతో ట్రయాంగిల్ సిరీస్కు డిమాండ్. సో మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ముందు భారత్తో మేము ఆడము అంటూ రకరకాలుగా డ్రామాలు ఆడింది, రకరకాలుగా అనేక స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చింది పాకిస్తాన్. సో చివరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దెబ్బకు దిగి రావాల్సిన పరిస్థితి, పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. సో దీని వెనుక పనిచేసినటువంటి మంత్రాంగం ఏంటి, చర్చలు ఏంటి? సో పాకిస్తాన్ ఫైనల్గా ఖచ్చితంగా భారత్తో ఆడాలి అన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది? మరోసారి పాకిస్తాన్ రూపాయలు చేసుకున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతోంది రాజేష్. దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇండియాతో మ్యాచ్ ఆడతామంటూ కూడా ఒక ప్రకటన చేసింది. ఒకవేళ ఇండియాతో గనక మ్యాచ్ ఆడకపోతే దానికి సంబంధించి కొంత ఫీజు అనేది, నష్టపరిహారం అనేది చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 2,000 కోట్ల వరకు కూడా పాకిస్తాన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇద్దరు మధ్య చర్చలు జరిగిన తర్వాత రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇటు భారత్ తో జరిగే మ్యాచ్లకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందంటూ కూడా అది ఆడేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా వారు తెలియజేశారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఫిబ్రవరి 15, 2026 అంటే ఫిబ్రవరి 15 మరొక వారం రోజుల్లో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్ లో భారతదేశంతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు ప్రకటించారు. అంటే నిన్నటి వరకు కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ ఆడేందుకు నిరాకరిస్తుంది అనేది కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఐసీసీతో పాక్ ప్రభుత్వం చర్చలు అనేవి సఫలమయ్యాయి. వరల్డ్ కప్ T20లో ఇండియా పాక్ మధ్య మ్యాచ్ అనేది జరగబోతోంది. అంటే షెడ్యూల్ ప్రకారమే ఈ మ్యాచ్లను కూడా జరుగుతున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది. మ్యాచ్ బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కూడా వారు ఉపసంహరించుకున్నారు. అంటే చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం తీసుకురావాలనేది కొలంబో వేదికగా ఇండియా పాక్ తొలి మ్యాచ్ అనేది భారత్ తో జరగబోతుంది. ఇటు అంటే భారత్ మ్యాచ్ బహిష్కరణపై నిర్ణయం పైన పునరాలోచించాలంటూ కూడా వారికి భారత్ కూడా సూచించింది. దానిలో భాగంగానే వారు ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రితో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ప్రధానంగా కొన్ని ఆంక్షలు విధించి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ఆ మ్యాచ్ ఆడాలంటే భారత్ కొన్నిటికి ఒప్పుకోవాలనేది కారణం కండిషన్ పెట్టిన నేపథ్యంలో ఏ ఒక్క కండిషన్స్ కు ఒప్పుకునేది లేదంటూ కూడా ప్రధానంగా భారత్ కూడా తెలియజేసింది. అంటే T20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని డిమాండ్లు పెట్టిన నేపథ్యంలో వాటన్నింటి కూడా భారత్ తిరస్కరించింది. మొత్తం భారత్ పాకిస్తాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లకు ఆడదంటూ కూడా భారత్ తెలియజేసింది. భారత్ పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ అలాగే ప్రపంచ కప్ లో ఆడదంటూ కూడా భారత్ తెలియజేసింది. అంటే వారు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్ ప్రకారం భారత్ కూడా వాటన్నిటిని తిరస్కరించిన నేపథ్యంలోనే వారు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భారత్ తో మ్యాచ్ ఆడకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని కూడా PCBని అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ని భారత్ BCCI ఇటు ICC హెచ్చరించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే భారత్ బంగ్లాదేశ్ తో కూడా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడదంటూ కూడా తెలియజేసింది. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య కరచాలన విషయం సంబంధించి గతంలో కూడా వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈవెన్ షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో కూడా కొంత వివాదం నెలకొంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకవేళ మ్యాచ్లు జరిగినప్పటికీ కూడా టాస్ చేసే సందర్భంలో కానీ లోపల ఆటగాళ్ళందరూ కూడా క్రీడాకారులందరూ కూడా కలిసి ఉన్న సందర్భంలో షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో కూడా కొంత పునరాలోచన చేస్తున్నారు. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అక్కడ నెలకొన్న వివాదం నేపథ్యంలో కరచాలనం కూడా గతంలో జరిగిన మ్యాచ్ లో చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కరచాలనం చేసుకోవాలా వద్దా అనే దానిపై కూడా పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు అనేవి జరగబోతున్నాయి. ఇటు పాకిస్తాన్ ఆడకపోతే కనుక కొన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. దానిలో భాగంగా అంటే నష్టపరిహారం ఫీజుకు సంబంధించి ఏదైతే ఉంటుందో మ్యాచ్ ఫీజు సంబంధించి నష్టం అనేది వాటిల్లుతుంది కాబట్టి అది చెల్లించడంతో పాటు ఎప్పుడు కూడా భారత్ లో మ్యాచ్లు ఆడేందుకు లేకుండా బహిష్కరిస్తామంటూ కూడా భారత్ తెలియజేసిన నేపథ్యంలోనే వాళ్ళు దిగి వచ్చారు. శ్రీలంక ప్రధాని పాక్ ప్రధాని మధ్య ఇటు సఖ్యత కూడా కుదిరింది. పాక్ భారత్ బంగ్లాదేశ్ లో ట్రయాంగిల్ సిరీస్ కు డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు మ్యాచ్ నిర్వహణకు పాక్ ప్రతిపాదిత ప్రధానంగా బంగ్లాదేశ్ కూడా కొన్ని నిధులు కేటాయించాలనేది కూడా ఒక డిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఏ ఒక్క డిమాండ్ ను భారత్ అంగీకరించలేదు. దానిలో భాగంగానే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఇండియాలో జరిగే మ్యాచ్లను కూడా సవ్యంగానే నార్మల్ గా జరుగుతాయి. ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచ కప్ లో భాగంగా భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సింది. అది యథావిధిగా జరుగుతున్నట్టు కూడా ఇటు పాకిస్తాన్ బోర్డు ఎట్టకేలకు భారత్ అంగీకరించకపోవడంతో వారు దిగి వచ్చారు. ఇప్పుడు యథావిధిగానే మ్యాచ్లు జరగనున్నాయి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శివ. మరోసారి పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. మొత్తానికి దెబ్బకు దిగొచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇండియాతో మ్యాచ్ ఆడతాము అంటూ ప్రకటించింది. దాదాపుగా వారం రోజులే ఒక డ్రామా ఆడుతూ వస్తుంది పాకిస్తాన్. ఇండియాతో మ్యాచ్ ఆడము అంటూ డ్రామాలు చేసుకుంటూ వస్తున్న పాకిస్తాన్ చివరికి దిగిరాక తప్పలేదు. మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో, శ్రీలంక రాజధాని కొలంబోలో రెండు దేశాలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతున్నాయి. PCB పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ను ICC తిరస్కరించింది. సో కొన్ని కండిషన్ పెట్టింది, భారత్కి కొన్ని కండిషన్ పెట్టింది. మేము భారత్తో ఆడాలంటే మ్యాచెస్ ఆడాలంటే పలానా ఈ రకమైనటువంటి కండిషన్స్ అంటూ కొన్ని కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ని ICC తిరస్కరించింది. ఫైనల్గా ఇక మేము ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఆర్థికంగా నష్టపోతాము అని పాకిస్తాన్ గ్రహించింది. ఎందుకంటే వన్స్ అవంతా కూడా ఒక షెడ్యూల్ జరిగిన తర్వాత దాంట్లో నుంచి ఒక దేశం క్విట్ కావాలంటే ఖచ్చితంగా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. సో ఆ టోర్నీ సంబంధించినటువంటి ఆ రూల్స్ ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ భారత్తో క్రికెట్ ఆడమని చెబితే దాదాపుగా 2000 కోట్ల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో ఇక ఆర్థికంగా నష్టపోతాము అని చివరికి పాకిస్తాన్ గ్రహించి భారత్తో మ్యాచ్ ఆడేందుకు ముందుకు వచ్చింది. సో ఫిబ్రవరి 15న కొలంబోలో ఈ రెండు దేశాల మధ్య T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. సో ముందైతే మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ అనేక చర్చలు చేశాయి. శ్రీలంక ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని చర్చలు ఫలించాయి. సో చర్చలు ఫలించిన అనంతరం ఇక భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. శ్రీలంక ప్రధాని, పాకిస్తాన్ ప్రధానిల మధ్య సఖ్యత కుదిరింది. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లతో ట్రయాంగిల్ సిరీస్కు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో మ్యాచ్ నిర్వహణకు పాక్ ప్రతిపాదన తమ చేతుల్లో లేదంటూ ICC వెల్లడించింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక నష్టాన్ని పూడ్చడం కోసం అనేది పాకిస్తాన్ కొన్ని డిమాండ్స్ పెడితే తమ చేతుల్లో లేదు అంటూ అది ICC ఆ డిమాండ్ను తిరస్కరించింది. సో మొత్తానికైతే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకి చాలా ఉత్కంఠగా చూస్తారు.
చాలా ఉత్కంఠగా చూస్తారు. ఒక మన దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఆడుతున్నాయంటే టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తుంటారు. సో అటువంటి సందర్భం మళ్ళీ రాబోతోంది. ఫిబ్రవరి 15వ తారీఖున కొలంబోలో ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఇండియాతో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. వారం రోజులుగా పాకిస్తాన్ డ్రామాలు ఆడుకుంటూ వస్తుంది. మేము ఇండియాతో మ్యాచ్ ఆడమంటూ డ్రామాలు ఆడుకుంటూ వస్తుంది. కానీ చివరికి అన్నింటికంటే ముఖ్యంగా దానికి పాకిస్తాన్కి ఆర్థికంగా నష్టపోతామనేటువంటి ఒక భయం పట్టుకుంది. సో దాంతో ఆర్థికంగా నష్టపోతాము ఈ మ్యాచ్ ఆడకపోతే, ఎందుకంటే ఆ టోర్నీ నుంచి భారత్తో మ్యాచ్ ఆడాలంటే ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. సో దాంతో కొన్ని వేల కోట్లు, దాదాపుగా 2,000 కోట్లకు పైగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో అందుకని ఈ ఆర్థిక నష్టానికి భయపడి మొత్తానికైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. సో దీంతో మరోసారి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున కొలంబోలో జరగబోతున్నటువంటి మ్యాచ్లో T20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది.